చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ రంగాన్ని ఒక స్వర్ణయుగం చేస్తే దుర్మార్గుడు సచివాలయాలను తాకట్టు పెట్టేశాడు. ఇక రేపు మిగిలింది శాసనసభ భవనాలు, ఇక మిగిలింది నేలపాడులో హైకోర్టు భవనాలు. మొన్నే ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్కి నిర్మాణాలు పూర్తయ్యాయని 70 కోట్లు అద్దె కట్టామని దొంగ జీవోలు ఇచ్చి తప్పుడు మాటలు మాట్లాడి మీరు పూర్తి కాని భవనాల మీద కూడా అప్పు తేటానికి, కట్టాల్సిన డబ్బులు వాయిదాలు ఎగ్గొట్టడానికి కంచే చేని మేసి జగన్ రెడ్డి ప్రభుత్వమే బ్యాంకులకి, కేంద్ర ప్రభుత్వ సంస్థలకి తప్పుడు సమాచారం ఇస్తున్నారంటే ఆ తప్పుడు పనులు చేసిన అధికారులను ఏం చేయాలి? వెన్నెముక లేని ఆ అధికారులను ఏం చేయాలి? చేయిస్తా ఉన్న సజ్జలాన్ని ఏం చేయాలి? చేపిస్తా ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏం శిక్ష ఇస్తే సరిపోతుంది జగన్ రెడ్డి నీకని నేను అడుగుతా ఉన్నా. 12 లక్షల కోట్లు అప్పు తెచ్చావు, ఏమైపోయాయి డబ్బులు? వేల కోట్లు పన్నులు, లక్షల కోట్లు పన్నుల దోపిడీ మీద డబ్బులు సంపాదించావు. చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీల పెంపు, ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు, నిత్యావసర వస్తువుల ధరల మీద దోపిడీ, అన్ని రకాలుగా అవినీతి కార్యక్రమాలు. ప్రతి పనిలో 10 నుంచి 15%, 20% కమిషన్ డబ్బులు. నువ్వు చెల్లించిన ప్రతి రూపాయిలో కూడా 20% నీ కమిషన్ ఉంది. ఈ లక్షల కోట్ల డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళింది జగన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అభివృద్ధి లేదు, సాగునీటి ప్రాజెక్టులు కట్టలేరు, పూర్తి చేయలేరు, ఒక్క రోడ్డు వేయలేదు. పోలవరం అమరావతిని సంకనాకిచ్చారు, పోలవరాన్ని గోదావరిలో ముంచారు, విద్యుత్ ప్రాజెక్టులు కట్టలేరు. అవినాష్ రెడ్డి కంపెనీలు వేల కోట్లు విద్యుత్ ప్రాజెక్టులు, ట్రాన్స్ఫార్మర్లు